దేవుని మాట జీవము గలది, శక్తి గలది. అందుకనే దేవుని యొక్క మాటను మనం ఎంత శ్రద్ధగా వింటామో దేవుని మాట మనల్ని అంతగా మన మీద శ్రద్ధ వహించి మన జీవితంలో ఒక షేప్ తీసుకొస్తుంది. ఒక మెకానికల్ బండి చేయాలనుకోండి, ఆయన వచ్చి చెప్తాడు, ఆ నట్టు అలా బిగించి, ఇది అలా బిగించి, అలా బిగించి అంటాడు. ఆ మాట ఇన్ని బిగింతేనే ఆ బండి కరెక్ట్ అవుతుంది. ఏదైనా ఒక పని మేస్త్రి వస్తాడు, రే నాయన ఇది ఇలా తీసుకుని అలా తీసుకుని అలా కట్టు అంటాడు. ఆ మాట వింటేనే ఒక సరిగ్గా కట్టడం జరుగుతుంది. మాట అనకుండా ఎవరు కట్టలేరు, దేవుడు మాట అనుకోకుండా ఎవరో కట్టుకోలేరు. దేవుడు మాట ఎంతగా మనం ప్రాముఖ్యత ఇస్తే దేవుడు అంతగా నేను పైకి తీసుకొస్తాడు. అంటే దేవుడు మాట చెప్పినట్టుగా నోవాహు కట్టాడు, రక్షించబడ్డాడు. అలాగే దేవుడు మాట చెప్పిన ప్రకారంగా నీకు నచ్చినట్టే కాకోకుండా, నీకు నచ్చకపోయినా, నీకు కష్టమైంది అనిపించినా, ఇబ్బంది అనిపించినా, ఇది దేవుని మాట అని శిరసా వహించి దాని ప్రకారంగా నువ్వు నడవగలిగితే నీ శిరస్సును ఎప్పుడు కూడా పైన పెడతాడు, ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు.